హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్వీపీ కిచెన్. రేపటి నుండి దసరా నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోతాయి కదా. దసరా నవరాత్రుల్లో అమ్మవారిని బాలా త్రిపుర సుందరి దేవిగా, గాయత్రీ దేవిగా, అన్నపూర్ణాదేవిగా, లలితా త్రిపుర సుందరి దేవిగా, కాత్యాయని దేవి, మహాలక్ష్మి దేవి, మహాచండీ దేవిగా, సరస్వతి దేవి, దుర్గాదేవి, మహిషాసున మర్దిని దేవి అండ్ లాస్ట్ రోజు రాజరాజేశ్వరి దేవిగా ఇలా దసరా నవరాత్రుల్లో అమ్మవారిని ప్రతిరోజు ఒక్కొక్క రూపంలో అలంకరిస్తుంటారు. అమ్మవారి అలంకరణ బట్టి ప్రసాదాలు కూడా రోజు మారుతుంటాయి. ఎవరి ప్రాంతం ఆచారం బట్టి అమ్మవారి అలంకరణ ఆర్డర్ మారచ్చు. సో ప్రసాదం ఆర్డర్ కూడా మారుతుంది. మొదటి రోజు అమ్మవారిని బాలా త్రిపుర సుందరిగా అలంకరించి కట్టె పొంగల్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ రోజు మన కిచెన్ లో దసరా నవరాత్రి స్పెషల్ ప్రసాదం రెసిపీగా కట్టె పొంగల్ని ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో వీడియోలో క్లియర్ గా చూపించాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. పొంగల్ చేయడానికి ఒక కుక్కర్ గిన్నె తీసుకొని ఒక గ్లాస్ నార్మల్ రైస్, అదే గ్లాస్తో 3/4 గ్లాస్ వరకు పెసరపప్పు తీసుకున్నాను. ఒక గ్లాస్ రైస్కి ఇలా 3/4 గ్లాస్ వరకు పెసరపప్పు వేయడం వల్ల పొంగల్ చాలా రుచిగా ఉంటుంది. 2-3 సార్లు వాటర్ని చేంజ్ చేస్తూ బియ్యం పప్పుని ఇలా చేత్తో రబ్ చేస్తూ నీట్గా బియ్యం పప్పుని వాష్ చేసేయండి. ఈ దసరా నవరాత్రులు అయిపోయే వరకు ఎవ్రీడే మన ఛానల్లో ఈవినింగ్ 7:15కి మీరు నెక్స్ట్ డే ఏం ప్రసాదం చేయాలో వీడియోలో క్లియర్గా చూపిస్తాను. సో ఈ 9 డేస్ నేను 9 డిఫరెంట్ ప్రసాదం రెసిపీస్ని అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఒక్క ప్రసాదం రెసిపీ కూడా మిస్ అవ్వకుండా చూడండి. బియ్యం పప్పు నీట్గా వాష్ చేశాక ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నారో అదే గ్లాస్తో 7 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకోండి. పొంగల్ కొంతమంది తిక్కుగా తినడానికి ఇష్టపడుతుంటారు, కొంతమంది లూజ్గా తినడానికి ఇష్టపడుతుంటారు. ఈరోజు నేను తిక్కు కన్సిస్టెన్సీలో చూపిస్తున్నాను కాబట్టి 7 గ్లాసెస్ వాటర్ అయితే సరిపోతాయి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ వరకు మిరియాలని ఇలా లైట్గా క్రష్ చేసి వేస్తున్నాను. 1 టీ స్పూన్ వరకు సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకోండి. కుక్కర్లో ఉండి వాటర్ పొంగిపోకుండా ఉండడం కోసం 1 టీ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. కుక్కర్ మూతకి గ్యాస్కెట్ అండ్ విజిల్ని కరెక్ట్గా పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ రానివ్వండి. కుక్కర్ విజిల్స్ వచ్చే లోపల పొంగల్కి పోపు పెట్టేద్దాం. పోపు గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని హీట్ చేసుకొని కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకొని జీడిపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి. పొంగల్కి నెయ్యి ఫ్లేవర్ బాగుంటుంది. నెయ్యి ఫ్లేవర్ నచ్చే వాళ్ళు ఆయిల్ని స్కిప్ చేసి నెయ్యితోనే పోపు పెట్టుకోండి. జీడిపప్పు బాగా ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలని ఇలా తుంచి వేసుకోండి. 1 రెమ్మ కరివేపాకు వేసుకొని మరో 2 నిమిషాల పాటు పోపును లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి 2 చిటికెళ్ళు ఇంగు వేస్తున్నాను. పొంగల్కి ఇంగు ఫ్లేవర్ చాలా బాగుంటుంది, అస్సలు స్కిప్ చేయకండి. పోపులో ఇంగు కలిసే విధంగా ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని పోపును రెడీగా పక్కన పెట్టుకోండి. ఈ లోపల కుక్కర్ 4 విజిల్స్ వచ్చేసింది. విజిల్లో ఉండే ప్రెషర్ అంతా పోయాక మూత తీసి చూసారంటే రైస్ అండ్ పప్పు బాగా ఉడికిపోయి ఉంటుంది. గంటితోనే ఇలా రైస్ అండ్ పప్పును లైట్గా మ్యాష్ చేసేయండి. 7 గ్లాసెస్ వాటర్కి పొంగల్ ఇలా థిక్ కన్సిస్టెన్సీలో వస్తుంది. కొంచెం జారుడుగా పొంగల్ తినాలనుకున్న వాళ్ళు ఇలా కుక్కర్ మూత తీసాక ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నారో అదే గ్లాస్తో 2 గ్లాసుల వరకు వేడి నీళ్ళు వేసుకొని బాగా కలిపేసుకుంటే పొంగల్ కన్సిస్టెన్సీ కొంచెం జారుడుగా ఉంటుంది. లాస్ట్గా రుచికి సరిపడే సాల్ట్, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పోపు వేసి ఇలా బాగా కలిపేశాను. అంతే, సింపుల్ అండ్ టేస్టీ ప్రసాదం కట్టె పొంగల్ రెడీ. చాలా మంది పొంగల్లోకి ఎక్కువ ఆయిల్ వేసేస్తారు, మేమైతే ఇలా కొంచెం తక్కువగానే వేసుకుంటాము. కట్టె పొంగల్ని అందరూ ఎన్నో రకాలుగా చేస్తుంటారు, మేమైతే ఇంట్లో రెగ్యులర్ గా ఇలాగే చేస్తాము. రేపు మొదటి రోజు అమ్మవారికి పెట్టే నైవేద్యంగా కట్టె పొంగల్ ఎలా చేయాలో ఈ వీడియోలో క్లియర్ గా చూపించాను కదా. రేపు ఈవినింగ్ 7:15కి రెండో రోజు అమ్మవారికి నైవేద్యంగా ఏం పెడతారు, ఎలా చేస్తారని ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను. అందరు మిస్ అవ్వకుండా చూడండి. మీరు కట్టె పొంగల్ని బ్రేక్ఫాస్ట్గా చేసినా లేదా ప్రసాదంగా చేసినా ఇలా నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ వీడియోలో నేను చూపించిన కట్టె పొంగల్ రెసిపీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోకి ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళకి ఈ వీడియో లింక్ని తప్పకుండా షేర్ చేయండి. మీకు వీలైతే మన ఛానల్ని ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మరెన్నో హెల్తీ రెసిపీస్ మీరు నేర్చుకోవాలంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి.